ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్. ఇంకా 1920 సబ్స్క్రైబర్స్ లోనే ఉన్నారు. ఫాస్ట్ గా 2K చేసేయండి ప్లీజ్. ఈ మధ్య వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కదా, కొంచెం అర్థం చేసుకొని పెద్ద మనసుతో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మనకు కూడా చిన్న బూస్ట్ లాగా ఉంటది, ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. మరి దేవరా మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. దేవరా మూవీ ఇప్పుడే సబ్స్క్రైబర్ తో 7 AM బెనిఫిట్ షో చూసి వచ్చా. నెక్స్ట్ టైం మీలో కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ కోసం ఫాలో అయిపోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తాను అండ్ అలానే కామెంట్ గానీ మెసేజ్ పెట్టొచ్చు. ఎవరో ఒకరిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తా. ఓకే, దేవరా కోసం ఫస్ట్ మాట్లాడాల్సినవి విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక్కటే మాట్లాడండి. అనిరుద్ధ్ తన బీజిఎం తో చాలా సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళాడు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ షార్క్ సీన్స్ ఉంటాయి, షార్క్ సీన్స్ CGI వాడారు కానీ చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా బాగుంది. ట్రైలర్స్ చూసి చాలా తక్కువ అంచనా వేసాను కానీ ప్రొడక్షన్ డిజైనింగ్, రియలిస్టిక్ సెట్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. మరి ఇన్ని చేసి ఆ స్టోరీ కూడా కాస్త చూసుకోవాలి కదా కొరటాల శివ సార్. ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్తూ ఉంటది, సెకండ్ హాఫ్ కూడా బాగానే వెళ్తది, క్లైమాక్స్ మాత్రమే అడ్డంగా వెళ్తది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటది, అది యాజ్ యూజువల్ గా అందరూ మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేదే. కానీ విజువల్స్ అండ్ బీజిఎం వల్ల ఆ సీన్ బాగా ఎలివేట్ అయింది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. అండ్ స్టోరీ కూడా కొంచెం రొటీనే. హీరో ఫస్ట్ చెడ్డవాడు, కొంతమంది కోసం మంచోడు అవుతాడు, మంచోడు అయిన తర్వాత ఎనిమిస్ పెరుగుతారు, వాళ్ళు చంపాలని చూస్తారు. సేమ్ అలానే ఉంది, కాకపోతే చిన్న చేంజ్ చేసి కొత్తగా ట్రై చేశారు. స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ కరెక్ట్ గా రాసుకుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇంకా ఎమోషనల్ సీన్స్ అంటారా, ఫీల్ అవుతే అవ్వండి. ఇంకా అరవింద్ సమేతలోనే బాగుంటాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, కాదనట్లేదు. ఎమోషనల్ సీన్స్ కోసం నేను చెప్తున్నాను. సైఫ్ అలీ ఖాన్ వల్ల సినిమా ఎఫెక్ట్ కొట్టచ్చు అనుకున్నా, కానీ అలా ఏం జరగలేదు. విలన్ గెటప్ లో కరెక్ట్ గా సెట్ అయిపోయాడు. బాలీవుడ్ వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు కానీ సైఫ్ అలీ ఖాన్ హీరో కన్నా విలన్ గా ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో మేబీ విలన్ గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ ని చూస్తే జాలేస్తుంది. ఫస్ట్ హాఫ్ అసలు తను ఉండదు, స్క్రీన్ టైం చాలా తక్కువ. సెకండ్ హాఫ్ లో కూడా 30 to 40 minutes ఉంటది అనుకుంటా అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయి బట్ దావూదీ సాంగ్ ప్లే చేయలేదు. వేరే వాళ్ళ కోసం తెలియదు కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇంకా మిగతా యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు బాగానే చేశారు. ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు, బాగుంటది. శ్రీకాంత్ అండ్ యాక్టర్ అజయ్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సెకండ్ హాఫ్ లో గెటప్ శ్రీను కూడా ఉంటాడు, పెద్ద కామెడీ ఏం లేదు. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన యాక్టర్ ఒకళ్ళు ఉన్నారు, అతను యాక్టింగ్ బాగా చేశారు అండ్ డైలాగ్స్ కూడా బాగా చెప్పారు. అంటే అతను ఒరిజినల్ పేరు నాకు తెలియదు. విక్రమ్ మూవీలో బిజాయ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, అతను ఈ సినిమాలో కెప్టెన్ రోల్లో బాగా చేశాడు, అది నాకు నచ్చింది. సినిమా స్టోరీ ప్లాట్ ఏంటంటే 4 ఊర్ల కోసం అండ్ అక్కడ బ్రతికే ఫిషర్ మ్యాన్స్ కోసం. కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియాలో ఫిషర్ మ్యాన్లు సముద్రంలో క్రైమ్ ఎందుకు చేస్తారనేది స్టోరీ. ఇంకో ప్లాట్ ఏంటంటే వెపన్స్ గురించి. ఆ వెపన్స్ కి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఇదనమాట. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం నాకు తెలియదు, యాజ్ ఏ ఆడియన్ గా 1 time వాచబుల్. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.25 stars. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసి ఉంటే రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ లో చెప్పండి అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.